ఐవీఎఫ్ చేయాలా, రీకానలైజేషన్ చేయాలా? దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్ ఆస్క్డ్ బై సమ్ పీపుల్. మామూలుగా చాలా మంది పేషెంట్ సిజేరియన్తో పిల్లల కాకుండా ఆపరేషన్ చేయించుకుంటారా ఆర్ ట్యూబెక్టమీ చేయించుకుంటారా. తర్వాత బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ పిల్లలకి ఏమైనా అయినా ఆర్ దే వాంట్ 1 more ప్రెగ్నెన్సీ, అప్పుడు ఈ డెసిషన్ రిగ్రెట్ చేస్తారు. అల్టిమేట్లీ వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏమున్నాయి, వెదర్ మేము ఐవీఎఫ్ చేయించుకోవాలా ఆర్ మేము రీకానలైజేషన్ చేసుకోవాలా. నౌ దిస్ డెసిషన్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంది. ఫస్ట్, పేషెంట్ ఏజ్ ఏముంది, సెకండ్, పేషెంట్ ఏఎంహెచ్ లెవెల్ ఏముంది, అండ్ థర్డ్, హస్బెండ్స్ది సెమెన్ పారామీటర్ ఎలా ఉంది. సో ఇన్ కేస్ ఏజ్ తక్కువ ఆర్ ఏఎంహెచ్ రిజర్వ్ బాగున్నా, హస్బెండ్ శాంపిల్ బాగున్నా మీరు రీకానలైజేషన్కి ట్రై చేసుకోవచ్చు. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, రీకానలైజేషన్కి ట్రై చేస్తే ఫస్ట్ రీకానలైజేషన్ సర్జరీస్ 100% సక్సెస్ఫుల్ కాదు. సో మామూలుగా 3 months తర్వాత మీరు ఒక హెచ్ఎస్డి చేసుకొని ట్యూబల్ పేటెన్సీ చెక్ చేయాల్సిందే. అది అయినాక 1 year దాకా మీరు ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేయాలా. టిల్ దెన్ రీకానలైజేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా మనం చెప్పలేము. ఓకే, ఇన్ కేస్ ఏజ్ ఎక్కువ ఉంది, సెమెన్ పారామీటర్స్ బాగాలేదు ఆర్ ఏఎంహెచ్ తక్కువ, ఆ టైంకి యూ కెన్ టేక్ డైరెక్ట్ డెసిషన్ ఆఫ్ ఐవీఎఫ్ బికాస్ దాట్స్ అ బెటర్ ఆప్షన్. అప్ టు టైం తక్కువ ఈ డెసిషన్ విల్ లీడ్ టు అ ఫాస్టర్ ప్రెగ్నెన్సీ.